హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. యూట్యూబ్లోనే ఫస్ట్ టైం మనం ఒక సూపర్ డూపర్ క్రాఫ్ట్ అయితే చేయబోతున్నాం. అదేంటంటే లైస్కు ఉంటుంది కదా, పేలు దువ్వన. బాయ్స్కి అంతగా పరిచయం లేకపోవచ్చేమో కానీ గర్ల్స్కి బాగా పరిచయం ఉన్న థింగ్ అనమాట. సో చిన్న ఏజ్లో మనకి పేలు దువ్వనతో ఎక్కువ పని ఉంటుంది, తల్లో చాలా పేలు ఉంటాయి కదా. సో అలాంటి నా చిన్నప్పటి ఒక పేలు దువ్వనంది, దాన్ని నేను రీయూజ్ చేస్తూ ఒక సూపర్ క్రాఫ్ట్ అయితే చేయబోతున్నాను. అది ఎలా అంటే ఈ వీడియో చూడాల్సిందే మరి. సో కూమ్కి 2 సైడ్స్ కూడా టీత్ అనేవి ఉంటాయి. పాత అవడం వల్ల ఆ టీత్ ఊరికే విరిగిపోతాయి. ఏదైనా స్ట్రాంగ్ ఐటెంతో మనం దాన్ని నీట్గా విరగొట్టేసుకుని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా చేసేసుకోవాలి. లాటర్ దాని స్టార్టింగ్ పాయింట్లో ఆర్ ఎండింగ్ పాయింట్లో ఒక హోల్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఆ హోల్ క్రియేట్ చేసుకున్న తర్వాత సింపుల్గా, అంటే ఇది బోసిగా ఉంది కదా, నాకు కొంచెం డెకరేట్ చేయాలనిపించింది. సో బ్రౌన్ కలర్ ఉంది కాబట్టి నేను లైట్ కలర్ తీసుకున్నాను, ఆపోజిట్ కలర్తో. చిన్నప్పుడు మా మమ్మీ నా చేతుల మీద చిట్టి చిట్టిగా కోన్ డిజైన్ వేసేది. ఆ డిజైన్ నాకు ఇంకా గుర్తుంది. అది ఈ ఫ్లవర్. అప్పట్లో నేను అరబిక్ పెట్టమని గోల చేసేదాన్ని, బట్ మా మమ్మీ ఈ ఫ్లవర్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. దాని క్యూట్నెస్ నాకు అప్పుడు తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడైతే బాగా తెలుస్తుంది. నా క్రాఫ్ట్ని ఎన్హాన్స్ చేయడానికి ఈ ఫ్లవర్ అయితే సూపర్గా అనిపిస్తుంది. సో నేను అప్పటి మెమరీస్ని తలుచుకుంటూ ఆ ఫ్లవర్ అయితే నేను కంప్లీట్ చేస్తున్నాను. బట్ స్టిల్ కొంచెం ఎంప్టీనెస్ ఉంది కదా, సో దాన్ని ఫీల్ చేయడానికి ఇంకోటి గుర్తొచ్చింది. అదేంటంటే చిన్నప్పుడు మనం డ్రాయింగ్స్ వేస్తున్నప్పుడు ఫ్లవర్ మాత్రమే గీసి వదిలేస్తామా, దానికి అటు ఇటు కొంచెం చిన్న చిన్న లీవ్స్ కూడా గీస్తాం కదా. సో ఇప్పుడు కూడా అలానే లీవ్స్ని గీసేస్తున్నాను. చెప్పాలంటే ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ థాట్ అనమాట. అనుకోకుండా ఏదో ఇల్లు సర్దుతుంటే నాకు ఇది దొరికింది. సో క్రాఫ్ట్ యూట్యూబర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళ ఇంట్లో ఏ వేస్ట్ని కూడా పారైనివ్వరు, మళ్ళీ తర్వాత దాన్ని రీయూజ్ చేయాలనే థాట్స్లోనే వాళ్ళు తిరుగుతుంటారు. కాబట్టి నేను కూడా అదే టైప్. అందుకని వేస్ట్ని ఇంకా అన్నేళ్ళైనా ఇది మా ఇంట్లో ఉంది, థ్యాంక్ గాడ్. ఇప్పుడు క్రాఫ్ట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఓకే, కింద ఇలా ఒక సింపుల్ ప్యాటర్న్ డిజైన్ ఇచ్చాను. పైన కూడా వేస్తే బాగుంటుందేమో కదా. పైన కూడా వేసేద్దాం. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఎంటీగా ఉండడం నాకు నచ్చలేదు, అందుకని మా సిస్టర్ నేమ్ గాయత్రి అనమాట. సో గాయి అని యూజువల్గా మేము తన్ని పిలుస్తూ ఉంటాం. సో అందుకని నేను దాని వెనక గాయి అని చెప్పి రాస్తున్నాను. లాస్ట్ టైం నా నేమ్తో కూడా నేను ఒక కీ చైన్ అయితే క్రియేట్ చేసుకున్నాను, టెడ్డీ కీ చైన్. ఇప్పుడు మీరు చూస్తున్నదే. సో అది కూడా నేను ఒక వేస్ట్ ఐటెంతోనే క్రియేట్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి ఒకసారి. సో స్పెసిఫిక్గా ఇలా నేమ్ రాయాలని రూల్ అయితే ఏం లేదు. మనం వెనక డ్రాయింగ్ వేసుకోవచ్చు, ఏదైనా డిజైన్ వేసుకోవచ్చు, లేదా ఫ్రంట్ వేసాను కదా ఫ్లవర్స్, అలానే వేసేసుకోవచ్చు సింపుల్గా. జనరల్గా లెదర్ బ్యాగ్స్కి లెదర్ డిజైన్ని రిజెంబుల్ చేస్తూ ఈ ఆర్ట్ అయితే ఉంటుంది, అదే థ్రెడ్ స్టిచ్చింగ్. సో ఆ ఎఫెక్ట్ని నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. 4 సైడ్స్ కూడా అదే వేసేస్తాను. అంటే ఇందాక డిజైన్ వచ్చేసి ప్యాటర్న్ పైన కింద వేసాను కదా, సైడ్ అంత లుక్ అనిపించదు, ఫ్లవర్స్ డామినేట్ అయిపోతాయని వేయలేదు. సో ఇప్పుడు నేను ఇది 4 సైడ్స్ కూడా థ్రెడ్ స్టిచ్చింగ్ ఎఫెక్ట్ అయితే ఇస్తున్నాను. అయితే ఇది చాలా సింపుల్, ఎవరైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందైతే లైస్ కూమ్తో క్రాఫ్ట్ అంటే కొంచెం ఆక్వర్డ్గా అనిపించి ఉండొచ్చు ఎవరికైనా కొంతమందికి. బట్ స్టిల్ ఒక యూట్యూబర్గా, ఒక క్రాఫ్టర్ మైండ్తో చూస్తే ప్రతి వేస్ట్ ఐటమ్ కూడా రీయూజ్ చేయడానికి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. కాబట్టి మేము అలాంటి అస్సలు ఏం పట్టించుకోం అనమాట. సో ఇది కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి యూట్యూబ్లోనే అయితే ఫస్ట్ టైం ఒక లైస్ కూమ్, అంటే ఒక పేలు దువ్వని యూజ్ చేసి ఒక క్రాఫ్ట్ చేయడం. నేను ఇక్కడ ఒక కీ చైన్ అయితే ప్రిపేర్ చేసేసాను. సింపుల్గా ఇందాక మనం పెట్టుకున్న హోల్ ఉంది కదా, ఆ హోల్లో నుంచి రింగ్ ఎక్కిచ్చేసి కటింగ్ ప్లేయర్ హెల్ప్తో మొత్తం అంతా కూడా ఫిట్ చేస్తాను. ఇది చూడడానికి ప్రొఫెషనల్ కీ చైన్ లాగానే చాలా బాగుంది. అండ్ ఇది స్ట్రాంగ్, వాటర్ ప్రూఫ్, మనం కస్టమైజ్డ్ కీ చైన్లో కూడా యూజ్ చేయొచ్చు. అంతేకాదు ఇది పక్క 0 కాస్ట్ క్రాఫ్ట్. సో నాకైతే ఇది పిచ్చిగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పాలనుకుంటే మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ చేయండి. మీ క్రియేటివ్ ఫ్రెండ్స్తో మన ఛానల్లోని వీడియోస్ అని షేర్ చేసుకుంటూ ఉండండి. అలాగే మన వీడియోకి ఒక థమ్స్ అప్ కొట్టండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్స్ వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. బై.